హాయ్ అండి, ఇవాళ రెసిపీ వచ్చేసి సన్నకార పూస. ముందుగా 1 కేజీ శనగపిండికి 1/2 కేజీ బియ్యం పిండి తీసుకొని అందులో దంచిపెట్టుకున్న వాము, రుచికి సరిపడినంత కారం, ఉప్పు, కొద్దిగా పసుపు వేసేసుకోవాలి. పసుపు ఎందుకంటే రంగు కోసం. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ముందుగానే వేడి నీళ్ళు కాగబెట్టుకోవాలి. అలా చేయడం వల్ల కారపూస మంచిగా కరకరలాడుతూ వస్తుంది. ఇలా అన్నీ వేసుకొని కలిపేసుకోవాలి, మంచిగా మిక్స్ అయ్యేటట్లు. సాల్ట్, ఉప్పు, కారం, పసుపు. తర్వాత కొంచెం కొంచెంగా మనం ముందుగా కాగబెట్టుకున్న వేడి నీళ్ళు పోసుకొని కలుపుకుంటూ ఎంత వాటర్ అయితే పడుతుందో అంత వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మీరు ముందుగానే ఎక్కువ వాటర్ పోసినట్లయితే పిండి లూజ్గా అయిపోతుంది. అలా అయినట్లయితే కొంచెం బియ్యం పిండి కానీ శనగపిండి కానీ వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకుంటూ పిండి మరీ జారుడుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఒకవేళ మీకు పిండి గట్టిగా అయినట్లయితే చేతిని తడుపుకుంటూ మాత్రమే పిండిని కలుపుకోవాలి. వాటర్ పోసేస్తే మెత్తగా జోరుగా అయిపోతుంది. తర్వాత ఇలా కారాల చెట్లలోకి కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ క్లోజ్ చేసుకొని ఆయిల్ మరిగిందా లేదా అని చూసుకొని బాగా మరిగే ఆయిల్లో మాత్రమే వేసుకోవాలి. అలా అయితేనే కారపూస బాగుంటుంది. ఇలా అయితే ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. పండగలకనే కాదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇలా మెల్లిగా ఒత్తుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనం చేసుకునేది సన్న కారపూస కాబట్టి తొందరగా టైం పట్టదు. మీరు వెంటనే తిప్పేసుకోవాలి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత బాగా వేయించుకున్న తర్వాత 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మీకు ఇలాగే లావుగా ఉండే కారాలు కనుక కావాల్సినట్లయితే ప్లేట్ మార్చేసుకుంటే సరిపోతుంది. ఏదైనా స్టార్ది కానీ రౌండ్గా లావుగా ఉండే కారాలు రావాలంటే ప్లేట్ మార్చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత మంచి రంగులో పర్ఫెక్ట్గా షాపుల్లో కొనేలాగా ఎంత మంచిగా వచ్చాయో. ఇలా కనుక చేసుకున్నట్లయితే పిల్లలు బయట తినకుండా ఇంట్లోనే రుచికరంగా చేసుకుంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇలా జాలి గిన్నెలో వేసేసుకుంటే ఆ ఆయిల్ అంతా డ్రైన్ అవుతుంది. ఇంకోసారి మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇలా ఆయిల్ బాగా వేడిగా ఉంటేనే అలా నురగ వచ్చినప్పుడు తగ్గినట్లయితే అప్పుడు మనం తీసి జాలి గిన్నెలో వేసుకోవాలి. అప్పుడు మంచిగా కాలినట్లు. ఇలా మనకు కావాల్సినంత వరకు చేసుకొని 2 వైపులా కాల్చుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు ఉంచుకొని తీసేసుకోవటమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.